ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024లో ధనుసు రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2024 సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఈ ధనుసు రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరంలో ముందుగా ధనుస్సు రాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలను కనుక చూసినట్లయితే ధనుస్సు రాశి వారికి వార్షిక జాతకం 2024 ప్రకారం వృత్తికి సంబంధించిన శని గ్రహం 3వ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు మీరు 2023 నుండి సడేసతికి దూరంగా ఉన్నారు. కెరీర్కి ప్రధానమైన గ్రహమైన శని యొక్క అనుకూలమైన స్థానం కారణంగా ఇది మీకు 2024 సంవత్సరానికి ఉల్లాసాన్ని మరియు శ్రేయస్సుని తెస్తుంది. ఇది బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల ఏప్రిల్ 2024 వరకు మీ కెరీర్లో విజయం సాధించడానికి మీకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు మీ కెరీర్కి సంబంధించి మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అప్పుడు బృహస్పతి మే 2024 నుండి 6వ ఇంటికి కదులుతున్నాడు మరియు శని 3వ ఇంట్లో ఉండడం వల్ల జీవనశైలి మరియు కెరీర్ సరళిలో మార్పుల్ని అందించవచ్చు. వార్షిక ధనుస్సు రాశి ఫలాలు 2024 మీరు ఏప్రిల్ 2024 వరకు మరిన్ని మంచి ఉద్యోగ అవకాశాలు చూడగలరని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బృహస్పతి 5వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు చంద్రునిపై ప్రభావం చూపుతుంది. 5వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కారణంగా మీరు మీ కెరీర్కి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండవచ్చు మరియు మంచి అవకాశాలని పొందగలరు. మీరు మిమ్మల్ని మీరు నిర్ధారించుకునే స్థితిలో ఉండవచ్చు మరియు పనిలో మరిన్ని సామర్థ్యాలని పెంపొందించవచ్చు. మీరు మీ కృషి మరియు అంకిత భావానికి సంబంధించి మీ ఉన్నత అధికారుల నుండి గుర్తింపు పొందగలరు. 2024 ఏప్రిల్ వరకు శని 3వ ఇంట్లో ఉండడం మరియు బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సంవత్సరం 2024లో మీకు ఆన్ సైట్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే మీరు ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండవలసి రావచ్చు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 6వ స్థానంలో ఉన్నందున మే 2024 నుండి సంవత్సరం 2వ సగం మీ డబ్బు పురోగతికి మంచిది కాదు. 6వ ఏళ్ళు ఖర్చులు మరియు రుణాల కోసం కాబట్టి మే 2024 నుండి మీకు ఆర్థిక వ్యవహారాల్ని నిర్వహించడంలో సమస్యలు ఉండవచ్చు. ఎందుకంటే ఎక్కువ నిబద్ధతతో మే 2024 తర్వాత డబ్బు కోసం మీ తపన డిమాండ్ పెరుగుతుంది. మే 2024కి ముందు 5వ ఇంట్లో బృహస్పతి ఉంచడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి మరియు మరింత సంపాదన మరియు పొదుపు కోసం మీ అవకాశాలని పెంచుతాయి. అలాగే మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి ప్రధాన నిర్ణయాల్ని అనుసరించడానికి మీరు మే 2024కి ముందు కాలాన్ని ఉపయోగించవచ్చు మరియు దాని నుండి ప్రయోజనం పొందండి. ప్రధాన గ్రహమైన శని మీకు డబ్బుని కూడబెట్టడంలో చాలా ప్రయోజనాలు అందిస్తుంది మరియు తద్వారా అది 3వ ఇంట్లో ఉంచబడుతుంది. 2024 సంవత్సరంలో మీరు పొందుతున్న డబ్బు ప్రయోజనాలు పొదుపులో కూడా చాలా వరకు ఉంటాయి. మే 2024లో బృహస్పతి బదిలీ అయిన తర్వాత మీరు సంపాదించిన డబ్బుని ఉపయోగకరమైన పథకాల్లో పెట్టుబడిగా పెట్టడానికి మీరు సమయాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు మీరు దీన్ని పెద్ద స్థాయిలో చేయవచ్చు. మీ కెరీర్ విషయానికి వస్తే అక్కడ మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు మరియు దీని కారణంగా మీరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది మరియు దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2024 తర్వాత చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్యా అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఏప్రిల్ 2024కి ముందు బృహస్పతి ప్రయోజనకరమైన గ్రహం 5వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీకు ఎక్కువ ఇస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలు ఇతర ప్రధాన గ్రహమైన శని కూడా 2024 సంవత్సరానికి మీ అధ్యయనాలకు సంబంధించి మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది 3వ సంవత్సరంలో ఉంచబడుతుంది. మే 2024 నుండి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల చదువులో కొంత నీరసం ఉంటుంది. ఇది మీ చదువులకి సంబంధించి మీకు కొన్ని అననుకూల ఫలితాలని ఇవ్వవచ్చు. వార్షిక ధనుస్సు రాశి ఫలాలు 2024 ప్రకారం విద్యకి సంబంధించిన గ్రహం బుధుడు జనవరి 7, 2024 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు అనుకూలమైన స్థానాన్ని ఆక్రమించాడని మరియు ఆ కాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించగల స్థితిలో ఉండవచ్చు మరియు మరింత రాణిస్తారు. అలాగే రాహువు 4వ ఇంట్లో మరియు కేతువు 10వ ఇంట్లో ఉంటారు మరియు దీని కారణంగా మీరు చదువులో ఆటంకాలు మరియు చదువుతున్నప్పుడు సంతృప్తి లేకపోవడాన్ని ఎదుర్కోవచ్చు.
4వ ఇంట్లో రాహు మీకు ఏకాగ్రత లోపాలని మరియు వైకల్యాల్ని కలిగించవచ్చు. ఇది మీరు చదువులో తక్కువ పనితీరును ఎదుర్కొనేలా చేస్తుంది. మే 2024కి ముందు 5వ ఇంట్లో ఉన్న లాభదాయక గ్రహమైన బృహస్పతి ఈ సంవత్సరంలో మీ అధ్యయన మార్గంలో సానుకూల ఫలితాలు మరియు విస్తరణని చూడడానికి మీకు చాలా మార్గనిర్దేశం చేయవచ్చు. మే 2024 తర్వాత చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ధనుస్సు రాశి స్థానికుల కుటుంబ జీవితం చాలా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని కుటుంబ జీవిత జాతకం వెల్లడిస్తోంది. ఇతర గ్రహం శని 3వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు 3వ ఇంట్లో శని ఈ ఉనికిని మీరు కుటుంబం మరియు కుటుంబ జీవితంలో విజయం పొందవచ్చు. బృహస్పతి 5వ ఇంట్లో ఉంచబడినందున మే 2024 లోపు కుటుంబ జీవితంలో మంచి సంబంధాలు మరియు బంధం సాధ్యమవుతుంది. మీరు మే 2024కి ముందు కుటుంబం మరియు కుటుంబ జీవితంలో మంచి సంబంధాలని ఏర్పరచుకునే స్థితిలో ఉండవచ్చు. వార్షిక ధనుస్సు రాశి ఫలాలు 2024 4వ మరియు 10వ గృహాల్లో రాహు మరియు కేతువుల గ్రహాల స్థానం కుటుంబ జీవితంలో బలమైన ఆనందానికి మంచిది కాదని సూచిస్తుంది. 4వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆస్తి మరియు ఇతర విషయాలకు సంబంధించి సమస్యల కారణంగా కుటుంబ విషయాల్లో సంబంధాలు దెబ్బతింటాయి. 4వ ఇంట్లో రాహు యొక్క అననుకూల స్థానం కారణంగా ఈ 2024 సంవత్సరంలో మీ కుటుంబ సంబంధాలు మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు మరియు ఇది మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. వార్షిక ధనుసు రాశి ఫలాలు 2024 ప్రకారం మే 2024 తర్వాత ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి 6వ ఇంట్లో ఉంచబడుతుంది. శని 2024 సంవత్సరానికి 3వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ మరియు వివాహం కోసం మీకు మార్గనిర్దేశం చేయవచ్చు. మీ ప్రయత్నాల వల్ల విజయం సాధించాలి. అప్పుడు మే 2024 నుండి బృహస్పతి 6వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ మరియు వివాహానికి సంబంధించి మీకు మంచి ఫలితాల్ని ఇవ్వకపోవచ్చు. మీరు ప్రేమలో ఉన్నట్లయితే బృహస్పతి 6వ ఇంట్లో ఉంచబడినందున మే 2024 తర్వాత అది వివాహంలోకి రాకపోవచ్చు. పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం కూడా ఏప్రిల్ 2024 తర్వాత జరగకపోవచ్చు. జూన్ 12, 2024 నుండి ఆగస్టు 24, 2024 వరకు ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన శుక్రగ్రహం మీకు ప్రేమ మరియు వివాహానికి అనుకూలంగా ఉండవచ్చు. మీరు మే 2024 లోపు మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు. ఎందుకంటే చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు మరియు దీని కారణంగా చంద్రుని రాశిని చూడడం వల్ల మీరు అధిక స్థాయి శక్తితో మంచి విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది ఏప్రిల్ 2024 చివరి వరకు మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీ శక్తి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు దీని కారణంగా విశ్వాసం శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీలో ఉన్న ఆనందం మరియు సంతృప్తి వల్ల మంచి ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై అలాంటి ఆసక్తి మరియు పురోగతి మిమ్మల్ని మంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. వార్షిక ధనుస్సు రాశి ఫలాలు 2024 మే తర్వాత బృహస్పతి 6వ ఇంట్లో ఉంచబడినందున మీ ఆరోగ్యం స్థిరంగా ఉండకపోవచ్చని మరియు మీకు ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుందని సూచిస్తుంది. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు ఒత్తిళ్ల సమస్యను తగ్గించడానికి ధ్యానం చేయడాన్ని అనుసరించడం మంచిది. ఇక 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ధనుస్సు రాశి వారు రోజు హనుమాన్ చాలీసా పఠించండి. గురువారం నాడు బృహస్పతికి యాగహవనం చేయండి. ఈ పరిహారాన్ని గనక ధనుస్సు రాశి వారు చేసినట్లయితే 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని పొందుతారు. ఇవి ఈ ధనుస్సు రాశి వారి యొక్క 2024 వార్షిక రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.